హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్చర్ శంకర్ ఛానల్. నేను మీ శంకర్. ఫ్రెండ్స్, 2024 సంవత్సరంలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అయిన సినిమాల గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అయితే ఇదే 2024 సంవత్సరంలో ఫ్లాప్ హీరోలు అంటే ప్రేక్షకుల అంచనాలు పెట్టుకొని రిజల్ట్ మాత్రం డిసప్పాయింట్ చేసిన సినిమాల గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. అంటే అన్ని ఫ్లాప్ సినిమాల గురించి నేను చెప్పట్లేదు. కొంతమంది ప్రత్యేకమైన హీరోల మీద, కొన్ని ప్రత్యేకమైన సినిమాల మీద ప్రేక్షకులు కొన్ని అంచనాలు పెట్టుకుంటారు. ఆ రిజల్ట్ను డిసప్పాయింట్ చేసి ఫ్లాప్గా మారిన సినిమాల గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఈ కోవలోకి మొదటి వచ్చే చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు గారు నటించిన గుంటూరు కారం. ఈ సినిమా రిలీజ్కు ముందు విపరీతమైన అంచనాలు ఉన్నాయి. అండ్ ఇది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. థియేటర్స్ కూడా ఈ సినిమా మీద నమ్మకంతో అన్ని థియేటర్స్ ఈ సినిమాకి ఇచ్చారు. పక్కన హనుమాన్, వెంకటేష్ గారిది సైంధవ్ సినిమాలు ఉన్నా కానీ థియేటర్స్ అన్ని మహేష్ బాబు సినిమాకి వెళ్ళాయి. బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఘోరంగా ఫ్లాప్ అయింది. ఈ సినిమాలో కథ సరిగ్గా లేకపోవడం, ఒక సింగిల్ లైన్, తల్లికి ఏదో ఒక సంతకం పెట్టాలనే లైన్ మీదే సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వెళ్ళిపోవడము, అండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్క్ కనపడకపోవడం వల్ల ఈ సినిమా ఫ్లాప్గా మారింది. కానీ ఇదే త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు సినిమాలో ఇంతకుముందు 2 సినిమాలు వచ్చాయి. అతడు అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా థియేటర్లో యావరేజ్గా ఆడింది, కానీ టెలివిజన్లోకి వచ్చేసరికి చాలా అంటే చాలా బాగా టీఆర్పీ వచ్చింది. అదేవిధంగా తర్వాత రిలీజ్ అయిన కలేజా సినిమా కూడా వీళ్ళిద్దరి కాంబినేషన్లోనే, మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లోనే కలేజా సినిమా వచ్చింది. ఇది కూడా థియేటర్లో ఘోరంగా ఫ్లాప్ అయింది. టెలివిజన్లో వచ్చేసరికి విపరీతమైన టీఆర్పీ జనాల్ని విపరీతంగా ఆకట్టుకుంది. మరి గుంటూరు కారం కూడా ఇదే కోవలోకి వస్తుందేమో. మనకి సినిమాలో అయితే సరిగ్గా ఆడలేదు, బట్ టెలివిజన్లోకి వచ్చేసరికి సూపర్ హిట్ అవుతుందేమో అని డౌట్గా ఉంది. అండ్ ఇప్పుడు జనవరి 1, 2 తారీఖున మళ్ళీ దీన్ని రిలీజ్ చేస్తున్నారేమో. వీలైతే థియేటర్కి వెళ్ళి చూడండి, ఇప్పుడు ఆ సినిమా నచ్చచ్చు. అండ్ ఇలా ఫ్లాప్ చేసిన హీరోల్లో మనకి సెకండ్ హీరో విక్టరీ వెంకటేష్ గారు. ఈయనది సైంధవ్ సినిమా. ఇది 75వ చిత్రం, చాలా గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. 75వ చిత్రం చాలా బాగా సూపర్ హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ మన వెంకటేష్ గారిని ఎప్పుడు ఒక F2, రాజా, నువ్వు నాకు నచ్చావు, వాసు ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్లను చూసి జనాలకు అలవాటు అయిపోయింది. ఫ్యామిలీ మెంబర్స్లో వెంకటేశ్వర కూడా ఒక ఫ్యామిలీ మెంబర్గా చేర్చుకునేశారు. అంత మింగిల్ అయిపోయాడు ఆయన. అలాంటి అయింది 75వ సినిమాగా వచ్చిన సినిమా ఒక యాక్షన్ థ్రిల్లర్. ఒక యాక్షన్ థ్రిల్లర్ అనేసరికి ప్రేక్షకులకు నచ్చలేదు. అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీ, ఆ జోనరే నచ్చలేదు. సినిమా ఘోరంగా ఫ్లాప్ అయిపోయింది. ఈ కోవలోకి తర్వాత వచ్చే హీరో రవితేజ గారు. రవితేజ గారిది ఈ సంవత్సరం 2 సినిమాలు రిలీజ్ అయింది. ఒకటి మిస్టర్ బచ్చన్, ఇంకొకటి ఈగల్. మొదటగా ఈగల్ సినిమా గురించి మాట్లాడుకోవాలనుకుంటే, ఈ సినిమా నిజానికి స్క్రీన్ ప్లే చాలా బాగుంది, ట్విస్టులు బాగున్నాయి, టర్నులు బాగున్నాయి, అండ్ యాక్షన్ పార్ట్లో చాలా అంటే చాలా బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. బట్ ప్రేక్షక ఆదరణ అయితే పొందలేదు. సినిమా ఫ్లాప్గా నిలిచింది. అండ్ రెండో సినిమా వచ్చి మిస్టర్ బచ్చన్. ఈ సినిమా ఫుల్ మాస్ ఎంటర్టైన్మెంట్గా తీశారు, కమర్షియల్ ఎంటర్టైన్మెంట్గా తీశారు. బట్ ఈ సినిమా ఆల్రెడీ ఇలాంటి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చాలా అంటే చాలా వచ్చేసాయి. ఈ సినిమా రొటీన్గా కనిపించి ప్రేక్షకులు అయితే దీన్ని ఆదరించలేదు. సినిమా ఫ్లాప్గా నిలిచింది. కానీ ఈ సినిమాలో ఉండే హీరోయిన్ భాగ్యశ్రీ భోస్లే గారు, ఆవిడకైతే మంచి పేరు వచ్చింది, ఆవిడకైతే అవకాశాలు వస్తున్నాయి. అది తప్ప మిగతా సినిమా అయితే ఘోరంగా ఫ్లాప్ అయింది. దీని తర్వాత మన మెగా ఫ్యామిలీ వారసుడు వరుణ్ తేజ్ గురించి మనం చెప్పుకోవాలి. వరుణ్ తేజ్ గారిది కూడా 2 సినిమాలు రిలీజ్ అయింది. ఒకటి ఆపరేషన్ వ్యాలంటైన్, 2 మట్కా. ఆపరేషన్ వ్యాలంటైన్ మిలిటరీ బ్యాక్డ్రాప్లో పుల్వామా రియల్ స్టోరీతో సినిమా తీశారు. బట్ అలాంటిదే కొన్ని రోజుల ముందే హిందీలో హృతిక్ రోషన్ సినిమా రావడం, సేమ్ అదే బ్యాక్డ్రాప్తో రావడం, అండ్ ఈ సినిమా మిలిటరీ బ్యాక్డ్రాప్లో చూసిన రొటీన్ సినిమా లాగే అనిపించడం వల్ల ప్రేక్షకులు అయితే దీన్ని ఆదరించలేదు. సినిమా అయితే ఫ్లాప్ అయింది. అండ్ ఇంకోటి మట్కా సినిమా రిలీజ్ అయింది. బట్ ఈ సినిమా ఘోరంగా ఫ్లాప్ అయింది. దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సినిమా అయితే ఫ్లాప్. సో దీని తర్వాత మనం చెప్పుకోవాల్సింది విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండది ఒకప్పుడు అర్జున్ రెడ్డి లాంటి యాటిట్యూడ్ సినిమా నటిస్తే ప్రేక్షకులు ఆదరించారు. వెంటనే గీత గోవిందం లాంటి క్యూట్ లవ్ స్టోరీలో యాక్ట్ చేస్తే దాన్ని ఆదరించారు. బట్ ఆ లైగర్ నుంచి ఏమైందో నాకు తెలియదు, కానీ విజయ్ దేవరకొండ లైగర్ సినిమా వచ్చింది, యాటిట్యూడ్ ఉంది, కానీ సినిమా ఫ్లాప్ అయింది. తర్వాత క్యూట్గా నటించిన ఫ్యామిలీ స్టార్, దాంట్లో విజయ్ దేవరకొండ చాలా క్యూట్గా ఉంటాడు. దాని ముందు ఖుషి కూడా మంచి లవ్ స్టోరీ. బట్ ఈ సినిమాలు కూడా ప్రేక్షకులు ఆదరించలేదు.
మరి జనరేషన్ మారిపోయిందేమో, జనరేషన్ తగినట్టు విజయ్ దేవరకొండ కూడా మారాలేమో చూడాలి. కొత్త జనరేషన్కి తగినట్టు కొత్త కాన్సెప్ట్లు ఎంచుకోలేమో. బట్ విజయ్ దేవరకొండకి అయితే 2024 ఫ్లాప్గానే మిగిలింది. దీని తర్వాత రామ్ గారు ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్తో డబుల్ ఇస్మార్ట్ సినిమాతో మనకి ఈ సంవత్సరం కనిపించారు. బట్ ఈ సినిమా కూడా ఫ్లాప్ అయింది. కారణం ఇస్మార్ట్ శంకర్లో ఉన్నంత ఎంటర్టైన్మెంట్ దీంట్లో కనపడబోవడం. అండ్ ఇస్మార్ట్ శంకర్ అప్పుడు ఇదే స్టోరీ మనకి చాలా కొత్తగా అనిపించింది. ఇక్కడికి వచ్చేసరికి రొటీన్గా అనిపించడం, కామెడీ అంతా రొటీన్గా ఉండడం, శృతి మించిన వల్గారిటీ ఉండడం, వాళ్ళు పెట్టిన కాస్త తల్లి సెంటిమెంట్ కూడా ప్రేక్షకులకి కనెక్ట్ కాకపోవడం, వీటన్నిటి కారణాల వల్ల రామ్ సినిమా కూడా డబుల్ స్మార్ట్ సినిమా కూడా ఫ్లాప్ అయింది. ఇలా ప్రేక్షకులు అంచనాలు పెట్టుకున్న సినిమాలన్నీ ఇలా ఫ్లాప్గా మారాయి. ఇవి కాకుండా ఇంకా కొన్ని ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి. గోపిచంద్ నటించిన విశ్వం సినిమా కానీ, విశ్వక్సేన్ నటించిన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఆనంద దేవరకొండది గమ్ గమ్ గణేష, ఇలా చాలా ఫ్లాప్లు ఉన్నాయి. అయితే నేను చెప్పింది మాత్రం మీకు చెప్పాను కదా, ఓన్లీ ప్రేక్షకులు చాలా అంచనాలు పెట్టుకొని ఖచ్చితంగా హిట్ అవుతుంది అనుకున్న సినిమాలు కూడా రిజల్ట్ తారుమారు చేసి ఫ్లాప్ అయిన సినిమాలు ఇవి. మరి వీళ్ళందరికీ 2025 ఎలా కలిసి వస్తుందో చూడాలి. అండ్ ఈ సంవత్సరం మెగాస్టార్ చిరంజీవి గారు కానీ, రామ్ చరణ్ కానీ, బాలకృష్ణ కానీ వీళ్ళెవరూ సినిమాలు రాలేదు. మరి 2025 సంవత్సరం వీళ్ళ సినిమాలు రాబోతున్నాయి. ఈ సినిమా రిజల్ట్ ఎట్లున్నాయో వేచి చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.